ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्कृतिं। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपाकुमाराय गोविंदाय नमो नमः। श्रीमद्भागवतं तृतीय स्कंदము 5వ అధ్యాయము మైత్రేయ మునితో విదురుని సంభాషణము. సో శ్రీమద్భాగవతం తృతీయ స్కందము 5వ అధ్యాయము 2వ శ్లోకము. విదుర ఉవాచ సుఖయా కర్మణి కరోతి లోకో నైతం సుఖం వాన్యదూపారమానం వా విందేతా భూయస్తతా ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదిన్నః. సుఖాయ కర్మాణి కరోతి లోకో నతై సుఖం వన్యాదుపారమం వా విందేత భూయస్తతా ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదిన్నః. విదుర ఉవాచ విదురుడు పలికిన సుఖాయ సుఖప్రాప్తి కొరకు కర్మని కామ్యకర్మలు కరోతి ప్రతి ఒక్కరూ ఆ రీతి ఉన్నరింతురు. ఈ లోకము తై ఆ కర్మలచే సుఖం ఎట్టి సుఖమును వా లేదా అన్య భిన్నముగా ఉపారము సంతృప్తిని వా కాని నా విందేత పొందగోరు. భూయా పైగా తత అట్టి కర్మలచే ఏవా నిశ్చయంగా దుఃఖము యత్ ఏదైతే అత్ర పరిస్థితులలో యుక్తం తగినది భగవాన్ ఓ మహాత్మా అదేత్ దయతో తెలుపుము నా మాకు. విదురుడు పలికెను, ఓ మహాముని, ఈ లోకమున ప్రతి ఒక్కరును సుఖప్రాప్తి కొరకై కామ్యకర్మలయందు నియుక్తులవుతురు. కానీ ఎవరును సంతృప్తిని గాని దుఃఖ నివృత్తిని గాని గాంచబోరు. పైగా అట్టి కర్మల చేవారు దుఃఖము అధికతరమే అగును. కావున నిజ సౌఖ్యము కొరకై మనుజుడు ఏ విధముగా జీవించవలెనో దయచేసి మాకు మార్గదర్శనము కావింపుడు. భాష్యం శ్రీల ప్రభుపాదికి జై. విదురుడు మైత్రేయ మునిని కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగింది. ఆదిలో అది అతని ఉద్దేశం కాదు. మైత్రేయ ముని కడకేగి శ్రీకృష్ణ భగవానుని నామము, యశస్సు, గుణము, రూపము, లీలలు, పరివారము మున్నగు విషయములను గూర్చిన సత్యములను విచారించుమని విదురునితో ఉద్ధవుడు పలికి ఉండేది. కనుక విదురుడు మైత్రేయుని దరిచేరినప్పుడు కేవలం శ్రీకృష్ణుని గూర్చియే అడగవలసి ఉన్నది. కానీ తన సహజమగు నమ్రతా కారణమున అతడు వెంటనే శ్రీకృష్ణుని గూర్చి అడగక సామాన్య మానవునకు పరమావశ్యకమగు విషయమును ప్రశ్నించాడు. సామాన్య మానవుడు భగవానుని ఎరుగజాలడు. భ్రాంతిమయ శక్తి ప్రభావమునందు తన జీవితపు సహజ స్థితిని అతడు తొలుత ఎరగవలసి ఉన్నది. భ్రాంతి అందు మనుజుడు కేవలం కామ్యకర్మల ద్వారానే తాను సౌఖ్యవంతుడగునని తలచు. కానీ నిజంగా జరుగునమేమనగా అతడు ప్రతిచర్యల కర్మ వలలో చిక్కుబడిపోయి జీవిత సమస్యకు ఎట్టి పరిష్కారమును కనుగొనజాలకుండు. ఈ విషయమున ఒక చక్కని పాట కలదు. జీవితం నందు సమస్త సుఖము పొందవలనను గొప్ప కోరికచే ఈ గృహమును నేను నిర్మించి తిని, కానీ అనూహ్యంగా ఇది అగ్ని ప్రమాదమునకు గురి అయినందున నా ప్రణాళిక అంతయు దురదృష్టవశాత్తు బూడిదగా మారినది. ప్రకృతి నియమమే అట్టిది.
ప్రణాళిక ద్వారా భౌతిక జగమునందు సౌఖ్యవంతుడగుటకే ప్రతి ఒక్కరూ యత్నింతురు. కానీ అతి క్రూరమైన ప్రకృతి నియమము వారి ప్రణాళికకు నిప్పుపెట్టును. అనగా కామ్యకర్మరతుడు తన ప్రణాళిక యందు సుఖముగా లేడు. సుఖము కొరకై అతడు చూపేడి నిరంతర అత్యాశ సైతము ఎన్నడూ తనివినందడు. శ్రీల ప్రభుపాదికి జై. సో ఎప్పుడైతే విదురుడు చాలా గొప్ప భక్తుడు, కృష్ణునికి చాలా అత్యంత ప్రియమైనటువంటి భక్తుల్లో కూడా విదురుడు ఒకరు. సో విదురుడు ఎప్పుడైతే తన కుటుంబాన్ని వదిలి సో ఈ యొక్క యాత్ర సందర్శన కొరకు, అదేవిధంగా ఈ మునులను అతని యాత్రలో భాగంగా మునులను, సాధువులను, ఋషులను అలా సందర్శిస్తూ వారి యొక్క శిష్యులను, అదేవిధంగా భగవంతుని పట్ల ఇష్టాన్ని సో పెంచుకునేటువంటి దిశగా విదురుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు అన్నమాట. సో అందులో భాగంగానే విదురుడు సో మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళి సో తన మనసులో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు కానీ సందేహాలు, ధర్మ సందేహాలు సో వాటిని నివృత్తి చేసుకోవడానికి సో ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క 3వ స్కందంలో కంప్లీట్గా విదురుడు ఉద్ధవుడి ద్వారా తను సలహా తీసుకొని, అంటే ఈ విదురుడు ఏ విధంగా తను మైత్రేయ మునిని కానీ సో వారిని ఎలా దరిచేరి వారి దర్శనంని ప్రాప్తి చేసుకొని తన యొక్క సందేహం నివృత్తి ఎలా చేసుకోవచ్చునో సో ఉద్ధవుని ద్వారా తెలుసుకొని సో మైత్రేయ ముని దగ్గరికి విదురుడు వచ్చి సో తనకి మనసులో ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా అడుగుతున్నారు. అందులో భాగంగానే ఏమడుగుతున్నారు ఇక్కడ విదురుడు ఏమని పలికెను, ఓ మహాముని, ఈ లోకమున ప్రతి ఒక్కరూ సుఖప్రాప్తికై కామ్యకర్మలయందు యుక్తులవుతారు. కానీ ఎవరును సంతృప్తిని కానీ దుఃఖవృత్తిని కానీ గాంచబోరు. పైగా అట్టి కర్మలచే వారి దుఃఖము అధికతరమే అగును. కావున నిజ సౌఖ్యము కొరకై మనుజుడు ఏ విధంగా జీవించవలను దయచేసి మాకు మార్గదర్శనం కావుడు. అంటే ఈ భాష్యంలో ప్రభుపాద చెప్తున్నారు, విదురుడు మైత్రేయ మునిని కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగిన ఆదిలో అది అతని ఉద్దేశం కాదు. మైత్రేయ మునిని కడకేగి శ్రీకృష్ణ భగవానుని నామము, యశస్సు, గుణము, రూపము, లీలలు, పరివారం ఉన్నగు విషయములను గూర్చిన సత్యములను విచారించుమని విదురునితో ఉద్ధవుడు పలికి ఉండెను. నిజానికి ఉద్ధవునితో అంటే ఉద్ధవుడితో సో విదురుడు ఏమని తెలుసుకోమని మీరు వెళ్ళి తెలుసుకోండి. ఎందుకంటే మైత్రేయముని దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం వల్ల ఏం తెలుసుకోవాలి, కృష్ణుని యొక్క నామము, కృష్ణుని యొక్క నామ గొప్పతనం కానీ, భగవంతుని యొక్క యశస్సు కానీ, భగవంతుని యొక్క కీర్తి కానీ, అంటే భగవంతుని యొక్క షడైశ్వర్యాలు ఉంటాయి, అంటే 6 గుణాలు ఉంటాయి భగవంతుడు. మనం భగవంతుడని మనం తెలుసుకోవడానికి, అంటే భగవంతుడని చెప్పడానికి, ఎవరిని మనం భగవంతుడు అనొచ్చు అనడానికి 6 లక్షణాలకి మనకి శాస్త్రం చెప్తుంది. సో వాటి గురించి ప్రశ్నించుమని, వాటి యొక్క వివరణ కోసం మీరు మైత్రేయ ముని అడుగుమని చెప్తారు. కానీ ఇక్కడ విదురుడు ఏమడుగుతున్నారంటే, సో ఇది సామాన్య మానవుడికి సంబంధించినటువంటి, సామాన్య మానవుని యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్నని మైత్రేయ మునితో అడుగుతున్నారనమాట. అంటే జనాలు ఒక మానవుడు, సామాన్య మానవుడు సుఖం పొందాలనేటువంటి కోరికతో, అంటే
సుఖం తాను ఎక్కువగా అనుభవించాలి, సుఖం ప్రాప్తి కొరకు కామ్యకర్మలు చేస్తుంటారు. అంటే వారి యొక్క కోరికలకి సుముఖంగా వారి కర్మలు అనేవి చేస్తూ అందులో సుఖం వస్తుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది. కానీ అన్నిటికంటే ఎక్కువ దుఃఖమే వస్తుంది. ఎందుకంటే భగవంతుడు మనకి చెప్పారు భగవద్గీతలో, ఈ యొక్క లోకము దుఃఖాలయము మరియు అశాశ్వతము. సో కాబట్టి ఇక్కడ దుఃఖాలే లభిస్తాయి. సో అదే విషయం చెప్తున్నారు, అడుగుతున్నారు. మరి వాళ్ళకి అధికతరంగా దుఃఖమే వస్తాయి. మరి నిజ సౌఖ్యం కొరకే మనుషుడు ఏ విధంగా అసలు నిజమైన సుఖం అంటే ఏంటి? అసలు సుఖం కోసం ప్రతి ఒక్కరు పరితపిస్తున్నారు కదా. మరి నిజమైన సుఖం ఏంటి? అది మనుషుడు ఎలా పొందగలుగుతాడు? సో ఆ విషయాన్ని వివరింపమని మైత్రేయుని విదురుడు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రభుపాద్ మనకి భాష్యంలో చక్కగా వివరిస్తున్నారు. ఏమనంటే విదురుడు మైత్రేయుని దరిచేరినప్పుడు కేవలం శ్రీకృష్ణుని గురించి అడగవలసి ఉన్నది. కానీ తన సహజముకు నమ్రత కారణంగా అతడు వెంటనే శ్రీకృష్ణుని గురించి అడగక సామాన్య మానవునికి పరిమావశ్యకమగు విషయంలో ప్రశ్నించాను. నిజానికి విదురుడు ఏమని అడగాలి? కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలను అధికంగా మననం చేయడానికి, తెలుసుకోవడానికి మాత్రమే చేయాల్సి ఉంది. కానీ విదురుడు ఏం చేశారు? సామాన్య మానవునికి సంబంధించినటువంటి ఈ కామ్యకర్మ గురించి అడిగారు. నిజానికి ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే సామాన్య మానవుడు భగవానుని ఎరగజాలడు. భ్రాంతిమయ శక్తి ప్రభావం ముందు తన జీవితపు సహజ స్థితిని అతడు తొలుత ఎరగవలసి ఉన్నది. చూడండి చెప్తున్నారు. అంటే మనం అందరం కూడా అంటే భౌతిక ప్రపంచంలో అంటే ఈ దుఃఖాలయంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరు చాలా మట్టుకు భగవంతుని మర్చిపోయి ఉన్నాం. మనం అందరం అంటే భగవంతుని మర్చిపోయి ఒక భ్రాంతిలో ఉన్నాం. అని ఏంటి ఆ భ్రాంతి? సో భగవంతుని మరిచి ఏదైతే అశాశ్వతమైందో దాని వెనకాల మనందరం పరిగెడుతున్నాం. ఏదైతే సుఖాన్ని ఇవ్వదో, ఒకవేళ తాత్కాలికమైనటువంటి సుఖం మాత్రమే ఇస్తూ శాశ్వతమైన ఎప్పుడు కూడా దుఃఖంలో ఉంచేటువంటి కర్మల వెంబడి, అదేవిధంగా ఈ యొక్క సుఖం అనేటువంటి దాని కొరకు మనం ఈ భౌతికంగా సుఖం పొందడానికి ఈ భౌతికమైనటువంటి వాతావరణం నుంచి, భౌతికమైనటువంటి ప్రకృతి నుంచి మనం సుఖం పొందడానికి, భౌతికమైన సమాజం నుంచి సుఖం పొందడానికి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. కానీ నిజానికి ప్రభుపాద ఏమంటారు? అదే భగవాను ఎరగజ జీవితపు సహజ స్థితిని అతడు తొలుత ఎరగవలసి ఉన్నది. నిజానికి ప్రతి ఒక్క జీవుడు, ఎవరైతే ప్రతి ఒక్క మానవుడు ఉన్నారో నిజానికి వాళ్ళు తనని తానే ప్రశ్నించుకోవాలన్నమాట. నిజానికి తెలుసుకోవాల్సి ఉంది. ఏం తెలుసుకోవాల్సి ఉంది ప్రతి మానవుడికి? అంటే మనం తెలుసుకుంటున్నాం కదా, ఈ విద్యాలయాల్లోకి వెళ్ళి మనం తెలుసుకోవాల్సింది తెలుసుకుంటున్నాం కదా జ్ఞానం. కానీ కాదు. ఏంటి అంటే నిజానికి మానవుడు ప్రతి ఒక్క మానవుడు ఎరగవలసింది ఏముంది అంటే తన గురించి తను మొట్టమొదటిగా తెలుసుకోవాలి. నేనెవరిని? అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అసలు నేనెవరిని అనేటువంటి ప్రశ్న. అంటే తన గురించి తాను మొదటిగా తెలుసుకోవాలి. నేను శరీరమా, లేకుంటే ఆత్మనా, లేకుంటే నేను యొక్క స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, ఆత్మనా, బుద్ధినా, మనస్సునా, ఇంద్రియాలనా? అసలు ఏంటి నేను అనేది ఏంటి? నేను అనేవారు ఎవరు? దాని గురించి తెలుసుకోవాల్సి ఉంది. కానీ నిజమే, దాని గురించి తెలుసుకుంటేనే నేనెవరో అని తెలుసుకున్న తర్వాతనే నేను ఎవరు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క మానవుడికి ఖచ్చితంగా కలగాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం. మనకి ప్రశ్నించుకునేటువంటి తత్వంలో కలగవలసినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నేనెవరిని? నేను అనేటువంటి భావన ఎవరిది? నేను అనేటువంటి భావన ఈ శరీరానిదా, శరీరం లోపల ఉన్నటువంటి మనస్సుదా, బుద్ధిదా, అహంకారానిదా, లేదా ఆత్మదా?
మనం ఆత్మస్వరూపాలు. ఇది తెలుసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి మనకి ఆచార్యులు చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మైత్రేయ ముని దగ్గరికి విదురుడు వెళ్ళిన తర్వాత వినయపూర్వకంగా, ఎందుకంటే గురువుని చేరిన తర్వాత శిష్యులు ఎలా ఉండాలి అంటే భగవంతుడు చెప్పారు మనకి, అవునా. సో చాలా వినమ్రతతో కూడినటువంటి భావనతో, అవునా, మనం ప్రశ్న వేయాలి, అవునా. పరిప్రశ్నైన సేవయా, అవునా. సో ఎట్లా చేయాలంటే వాళ్ళకి ముందుగా వినమ్రతతో కూడినటువంటి సేవ చేయాలి, వినమ్రతతో కూడినటువంటి గౌరవాన్ని మనం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రశ్నించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ విదురుడు అదే మనకి చేస్తున్నారు, అదే అందులో భాగంగానే సో క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో సామాన్య మానవుడు భగవానుని ఎరగజాలడు, సో నిజానికి ఎరగజాలడు. భ్రాంతి అందు మనుజుడు కేవలం కామ్యకర్మల ద్వారానే తాను సౌఖ్యవంతుడని తలచుడు. కానీ నిజముగా జరుగునదేమనగా అతడు చర్య ప్రతిచర్యల కర్మవలలో చిక్కుపడిపోయి జీవిత సమస్యకు ఎట్టి పరిష్కారమును కనుగొనజాలకుండును. ఇక్కడ ప్రభుపాద ఎంత మంచి చెప్తున్నారంటే నిజమే కదా. ఇప్పుడు చర్య ప్రతిచర్యల్లో ఉంటారు. ఏదైతే మీరు చేస్తున్న చర్య ఉందో దానికి ప్రతిచర్య ఫలం మనం మళ్ళీ తిరిగి అదే పొందవలసి వస్తుంది. అంటే ఏదైతే మనం చేస్తున్న కర్మ ఉందో ఆ కర్మ వల్ల మనకి సుఖం పొందాలనేటువంటి దృక్పథంతో ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క నరుడు, ప్రతి ఒక్క జీవి, ఈవెన్ 84 లక్షల జీవరాశులు, జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేనికోసం తాపత్రయం చెందుతున్నాయంటే కేవలం సుఖం పొందడానికి కోసం. అంటే ఏదో రకంగా సుఖం పొందాలి, సుఖం పొందాలి, సుఖం ఏ రకంగా అయినా నాకు సుఖం కావాలి. తింటూ సుఖం కావాలి, నిద్రపోతూ సుఖం కావాలి, లేకుంటే ఈ యొక్క వస్తువుల అనుభవించడంలో సుఖం కావాలి, తీర్థయాత్రల్లో సుఖం కావాలి. సో కళ్ళకి చూపిస్తూ, అంటే కళ్ళని నేత్రానందం చేసేటువంటివి, నేత్రానందాన్ని చేస్తూ సుఖం పొందడం కొంతమందికి ఇష్టపడుతుంది. చెవులకి మంచి వినసొంపైనటువంటి వాటిని వింటూ సుఖం పొందాలని కొంతమందికి ఉంటుంది. ఈ జీవ ఏదైతే ఈ జీవకి సంబంధించినటువంటి దాని యొక్క టేస్ట్ని, అంటే దాని యొక్క దానికి రుచిని ఇవ్వాలని సుఖం ఉంటుంది. అట్లా నీ శరీరాన్ని చాలా మంచిగా లగ్జరీగా సుఖవంతంగా ఎలాంటి రిస్క్ లేకుండా, ఎలాంటి దీనికి శ్రమ ఇవ్వకుండా దాన్ని అలా మంచిగా లగ్జరీస్గా ఉంచడానికి సుఖం. అంటే మనిషి చాలా రకాలుగా ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి, ఇంద్రియాల ద్వారా ఈ యొక్క శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ నిజానికి దాని ద్వారా సుఖం వస్తుందా? రాదు. సో నిజమైన సుఖం ఏంటి, మరి ఎలా వస్తుంది నిజమైన సుఖం? అదే ప్రశ్న అందరిలో. నిజానికి ఇది అందరు ఇక్కడ ప్రశ్నించుకోవాల్సింది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి విదురుడు మైత్రేయుని అడుగుతుంటే ప్రభుపాద మనకి మంచి భాష్యం ఇస్తున్నారు. జీవితమునందు సమస్త సుఖమును పొందవలని గొప్ప కోరికచే ఈ గృహమును నేను నిర్మించితిని. కానీ అనూహ్యంగా ఇది అగ్ని ప్రమాదం గురి అయినందున నా ప్రణాళిక అంతే దురదృష్టవశాత్తు బూడిదగా మారినది. చూడండి, ఒక్కొక్కరు అనుకుంటారట చాలా పెద్ద గృహం కట్టుకుంటారు, ఇల్లు చాలా సంపాదించి తాను ఏం చేస్తున్నారు, ఒక గృహం నిర్మించుకున్నారు. దురదృష్టవశాత్తు ఏదో అగ్ని ప్రమాదం గురై అగ్ని ప్రమాదంలో ఆ గృహం కనుక దగ్ధమవుతుంటే అప్పుడు తాను ఏం ప్రీతి చెందుతాడు మానవుడు? అయ్యో, నేను ఇది ఎంతో కష్టపడి కట్టుకున్నాను, నా యొక్క శ్రమ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది, శ్రమ ఏవైకి కేవలం అయిపోయింది. నిజానికి శ్రమ ఏవైకి కేవలం శాస్త్రం ఏం చెప్తుందంటే మనుషుడు నిజమైన సుఖం కోసం, నిజమైన శాశ్వతమైన సుఖం కోసం, శాశ్వతమైనటువంటి దానికోసం ప్రయత్నం చేయకపోతే, తానెవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే అది నిజమైన మూర్ఖత్వం, తప్పు అన్నమాట. అంటే తప్పు అంటే ఒక రకంగా తనని తాను ఎరగని వాడు మిగతా దాన్ని తెలుసుకొని ఏం చేస్తాడు? అవునా కదా. సో మిగతా దాన్ని తెలుసుకొని తాను ఏం చేయలేదు కదా.
సో ఎందుకంటే ఇప్పుడు తనెవరో తెలుసుకోలేనివాడు, తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోలేనివాడు, తన ఉనికి ఏంటో తెలుసుకోలేనివాడు, తను దేనికి సంబంధించిన వాడిని తెలుసుకోలేనివాడు. ఇప్పుడు చూడండి, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఒక దానికి సంబంధించిన మూలం నుంచి వస్తుంది, ఒక మూలం నుంచి వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మృదంగం ఉందనుకో, ఈ మృదంగ యొక్క క్లాత్ కానీ దీని యొక్క ప్రొటెక్షన్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఉంటుంది, దాని యొక్క మూలాలు కనుక మనం గమనిస్తుంటే ఎక్కడో ఒక దాని మూలం దొరుకుతుంది. దీని యొక్క మూలం పత్తి నుంచి వస్తుంది. ఆ పత్తి ఎక్కడి నుంచి వచ్చింది, పత్తి గింజలు. సో అలా పత్తి గింజలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అలా దాని మూలాన్ని మనం గ్రహిస్తూ వచ్చవచ్చు. ఇదంతా కూడా ఒక ఫ్యాక్టరీ నుంచి, ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఊలు, ఉన్ని, దాని తర్వాత పత్తి నుంచి వచ్చాయి, అదంతా ఎక్కడి నుంచి పత్తి. ఇలా ఒక్కొక్కటి ఒకదాని యొక్క పరంపరలో దాని యొక్క మూలం ఆధారపడి ఉంటుంది అన్నమాట. అట్లనే మనిషి యొక్క మూలం కూడా ఏంటో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. నిజానికి ఈ క్వశ్చన్ అందరికి రావాలి, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే చాలామంది వాళ్ళు భౌతికమైన జ్ఞానంలో నిష్ణాతులుగా ఉన్నారు. చాలామంది భౌతిక జ్ఞానంలో చాలామంది నిష్ణాతులు ఉన్నారు. డాక్టరేట్లు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ పిహెచ్డీలు చేసిన వారు సైతం కూడా ఆశ్చర్యం ఏంటంటే తనను తాను తెలుసుకోవడంలో మాత్రం జీరో అయిపోతారు. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నాలో ఆత్మ ఉందా, సో ఈజ్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ సోల్ ఆర్ ఈజ్ ఐఎమ్ బాడీ, అసలు మనం శరీరమా ఆత్మనా? సో ఇది తెలుసుకోవడానికి మనుషుడికి ఎక్కువ కాలం పట్టవచ్చు, తక్కువ కాలం పట్టదు. తక్కువ కాలంలో కూడా దానికి సంబంధించిన జవాబు కూడా మనం పొందవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నారు. ప్రకృతి నియమమే అట్టిది, ప్రణాళిక ద్వారా భౌతిక జగమునందు సౌఖ్యవంతుడగుటకే ప్రతి ఒక్కరు యత్నింతురు. కానీ అతి క్రూరమైన ప్రకృతి నియమము వారి ప్రణాళికలకు నిప్పు పెట్టును. అనగా కామ్యకర్మరతుడు తన ప్రణాళికలు ఎందు సుఖముగా లేడు, సుఖము కొరకై అతడు చూపెడి నిరంతర అత్యాశ సైతం ఎనడును తనివి ఉండదు చెప్తున్నారు. చూడండి, సో ఏదైతే మనం సుఖం పొందాలని ప్రయత్నం చేస్తున్నామో నిరంతరము ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క వ్యక్తి తాను సుఖం ఏ విధంగా పొందడానికే, ఎందుకంటే ఈ సుఖం పొందడానికి మరి ఇవన్నీ కూడా చేష్టలు, మనిషి చేస్తున్న వింత చేష్టలు అనొచ్చు ఒక రకంగా. నిజానికి మనకి వర్ణాశ్రమ ధర్మంలో మనిషి తన యొక్క నిజస్థితిలో ఉంటూ తన యొక్క నిజస్థితిని పొందడానికి వర్ణాశ్రమ ధర్మం చాలా చక్కగా వివరించబడింది. చాలామంది ఆచార్యులు అదేవిధంగా భగవంతుడు కూడా ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని మనకి ఇచ్చారు. అంటే మనిషికి ఏం అవసరం, అత్యంతంగా తినడానికి తిండి, అవునా, కట్టుకోవడానికి బట్ట, అవునా, సో మంచి ఆహారము, అవునా, ఉండడానికి ఒక మంచి చిన్న గృహము, ఇవి మనిషికి కావాల్సినటువంటి కనీస అవసరాలు. అవునా, ఒకప్పుడు జనాలు అందరూ కూడా అదే తన యొక్క దాని గురించి ప్రయత్నం చేసేవారు. మంచిగా తాను మంచి ఆహారం కోసము గోవుతో కూడినటువంటి, గోమయంతో కూడినటువంటి, అవునా, సో దాంతో వ్యవసాయం ఉండేది. సో ఆ వ్యవసాయంలో తాను పండించుకున్నటువంటి ఆహారాన్ని తిని దాని దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఇతరులకి ఎక్స్చేంజ్ చేస్తూ దాని ద్వారా వారికి కావాల్సినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తూ, అవునా, ఇదే సుఖంగా ఉండింది. అందరిలో కూడా సమయం ఎక్కువగా ఉండింది చర్చ చేసుకోవడానికి, కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి, సత్సంబంధాన్ని నివృత్తి చేసుకోవడానికి, మంచి సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి. కానీ ఈ కాలంలో ఏమైపోయిందంటే మనము ప్రతిదీ ఏదైతే ఒకరి దగ్గర వస్తువు ఉంది అంటే అది మన దగ్గర లేదు అనేటువంటి భావన మనకి మొట్టమొదటిగా కలుగుతుంది. యాక్చువల్లీ అబ్బా ఆ వస్తువు నా దగ్గర ఉండాలి. చూడండి, ప్రతి ఒక్కరు ఐఫోన్ వాడుతున్నారని మనం కూడా ఐఫోన్ వాడాలి అని చెప్పేసి, అంటే దాని నుంచి మనకు తెలియనటువంటి ఒక సంతృప్తి పొందాలనేటువంటి భావన మనలో కల్పించబడి మనసు ద్వారా ఆ కోరికని, ఇంద్రియాల ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోరికల్ని మనము క్యాప్చర్ చేస్తున్నాం. క్యాప్చర్ చేసి మనసు దాని పట్ల మననం చేసి బుద్ధి ఫిక్స్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే తాను అనుకున్న కోరిక నెరవేరలేదు, తను అనుకున్నది ఎప్పుడైతే
అది నెరవేరకుండా పోతుందో, నెరవేరితే ఆ అహంకారం అనేది, మనిషికి ఉండే అహంకారం ఆనందంగా ఉంటుంది. ఆ క్షణం, కొద్ది క్షణం మాత్రం సుఖం పొందాడు. నేను సుఖం పొందుతున్నాను, నేను అనుకున్నది సాధించాననేటువంటి ఫీలింగ్లో ఉన్నాను. ఒకవేళ తాను ఏదైతే చేశాడో చర్య, అవును, ఆ చర్యలో కనుక ప్రతి చర్య ఫలం సపోజ్ నెగిటివ్గా ఉందనుకోండి, అది కుదరలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మనిషి దుఃఖితుడైపోతాడు, క్రోధితుడైపోతాడు. సో ఇదే దాని గురించి భగవంతుడు మనకి భగవద్గీతలో కూడా చెప్తాడు, అవునా? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాయ ప్రణశ్యతి. ఏం చెప్తున్నారు భగవంతుడు? ఏదైనా ఒక విషయం పట్ల మనం అధికంగా మననం చేయాలి. చాలాసార్లు ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటుంటారు, నాకు ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ని సతాయిస్తుంటారు అనమాట. నాకు ఖచ్చితంగా బైక్ కావాలి, నాకు బండి, ఎలాంటి బండి కావాలి సార్, మామూలుగా అయితే ఓకే కాదు, నాకు ఇట్లాంటి పర్టిక్యులర్ వాహనం కావాలి, దానివల్ల అందరికీ ఉంది సమాజంలో, నాకు కావాలి, నేను కాలేజ్కి వెళ్ళను, లేకుంటే స్కూల్కి ఇంకా పనికి వెళ్ళను, ఏదో రకమైనటువంటి షరతులు పెట్టి, అంటే తల్లిదండ్రులని వాళ్ళు కొంతమంది అదే పనిగా వేధిస్తూ ఉంటారు. అంటే ఆ కోరిక తీరేంత వరకు చేయాల్సిన పనులన్నీ చేస్తారు. ఒకవేళ ఆ కోరిక తీరేని పక్షంలో వాళ్ళు ఏదో ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే వారి మైండ్ సెట్ అంతా కూడా అంబా నా కోరిక తీరలేదు, ఇంకా నేనేం చేయాలి, నేను అనుకున్న సాధించాలి నుంచి నేను బయటకు పోతే మా స్నేహితుల మధ్య నేను సాంగత్యం చేసే వారి మధ్య ఎలా నేను తలెత్తుకొని ఉండాలి, నేను ఇది కూడా చేయలేకపోతున్నాను నేను అందరూ అంటారు. ఏదో ఒక రకమైనటువంటి భావన వచ్చేస్తుంది. ఎప్పుడు ఆ కోరిక తీరినప్పుడు అది క్రోధం వచ్చేసి అది క్రోధంలో ఇంకా ఏమవుతుందంటే బుద్ధి నశించిపోతుంది అనమాట. బుద్ధి నశించిపోయి చేయకూడని పొరపాట్లు కానీ, చేయకూడని తప్పులు కానీ ఇంకేమో చేసి ఉంటారు. నిజానికి అంటే ఎలాంటివి చిన్నవైతే క్షమాగుణం కలిగి వాటిని క్షమించుకునేటువంటి స్థితిలో ఉంటే పర్లేదు. కానీ మొత్తానికి ఎసరు అంటే ఆ యొక్క కొంతమంది క్రోధంలో ఏం చేస్తారంటే ఇతరులని చాలా వరకు గాయపరచడం, శారీరకంగా గాయపరచడం, లేదంటే తనను తాను వాళ్ళు చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రేరితమవుతారు. నేను ఇంకెందుకు ఉండాను అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇప్పుడు చూడండి, చాలామంది స్టూడెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క పర్టికులర్ ఎగ్జామ్స్లో కనుక వాళ్ళు చర్య చేస్తారంటే మంచి కర్మ చేస్తారు. భగవంతుడు అదే చెప్తున్నారు కదా, నువ్వు కర్మ చేయు కానీ ఫలితం మీద ఎక్కువగా డిపెండెంట్ కాకు. ఒకవేళ డిపెండ్ అయితే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా, మీరు కర్మ మంచి చేయండి, దాని తర్వాత ఫలితం పట్ల ఆలోచన చేయకండి. ముందే ఫలితం పట్ల ఆలోచన చేస్తే ఏమవుతుందంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను పాస్ అవుతానని, లేకుంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పి. సో ఎప్పుడైతే ఇవి జరగనప్పుడు ఏమవుతుందంటే మనిషి తాను మెంటల్గా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది, మెంటల్గా కుంగిపోవాల్సి వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది, భగవంతుడు ఏం చెప్తున్నారంటే దానివల్ల ఆయుష్ తగ్గిపోతుంది. మనిషి యొక్క కొత్తగా ఆలోచించేటువంటి హార్మోన్ బ్యాలెన్స్ అనేది, అది హార్మోనింగ్ సిస్టమ్ అనేది మనకి ఉద్భవించదు అనమాట బ్రెయిన్లో. అంటే కొత్తగా ఆలోచించే శక్తి రాదు మనకి. అంటే ఎలా ముందుకు వెళ్ళాలో నిర్ణయం తీసుకోలేని స్థితికి మన యొక్క బుద్ధి వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి భగవంతుడు అదే చెప్తున్నారు, ఏమనంటే మనకి ఈ యొక్క ముందే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా, సరే మీరు కర్మ చేస్తున్నారు, అవునా, కర్మ చేస్తూనే ప్రతి ఒక్కరి కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా, ప్రతి ఒక్క కదిలే వస్తువులు, కదలని వస్తువులు, ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ప్రకృతికి భిన్నంగా లేవు, అన్ని కూడా ప్రకృతి నియమాలకి అనుగుణంగా ప్రతి ఒక్కటి కూడా కర్మ చేస్తున్నాయి, చేయాల్సిందే, అవునా. సో కాకపోతే ఆ కర్మలు ఎలా ఉండాలి, భగవంతుడు చెప్తున్నారు, అవునా, ఫలితాన్ని ఆశించకుండా, అంటే ఫలితాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేయకుండా ఏ ఫలితమైనా సరే తీసుకునే విధంగా మన యొక్క హృదయాన్ని, మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని తయారు చేసుకోవాలని భగవంతుడు చెప్తున్నారు. సో కానీ మనం అది తెలియకుండా, అది దాని యొక్క డిసెన్స్ తెలియకుండా, ఇప్పుడు
ఇప్పుడు తెలుసుకున్న వారు ఏం చేస్తారు, దాని గురించి కాన్ఫిడెంట్గా ఉంటారు. చూడండి, చాలామందికి డ్రైవింగ్ రాదు. కొంతమంది డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, మీరు కీస్ ఇవ్వగానే దట్ వెరీ కంఫర్ట్, అంటే దట్ వెరీ కాన్ఫిడెంట్, ఏంటంటే కీస్ తీసుకొని నడపగలుగుతారు. కానీ ఇప్పుడు నాకు డ్రైవింగే రాదనుకో, నాకు ఎవరైనా కార్ కీస్ ఇచ్చారనుకోండి, సో నేనేం చేయగలుగుతాను, నేను తీసుకోవడానికి భయపడతాను ముందే. అయ్యో నేను ఎక్కడ, నాకు రాదు, నేను స్టార్ట్ చేయడం రాదు, ఎలా అని ఫీలింగ్ ఉంటుంది. సో అలా ఎవరికైతే ఒక విషయం పట్ల అవగాహన ఉంటుందో, ఆ అవగాహన వల్ల మనము మంచి స్థితిని పొందగలుగుతాం. ఆ అవగాహన ఈ శాస్త్రాల పట్ల, మనిషికి శాస్త్రాల పట్ల ఉండాలి. భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీత దాంట్లో మనకి క్లుప్తంగా చర్చించబడింది అన్నమాట. సో వాటి పట్ల మనం కనుక మనం విషయంగా మంచి అవగాహన పెంచుకున్నట్లయితే మనం ఇదే చెప్తున్నారు, మనం గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి, గురువుని ఎలా సమీపించాలి, గురువుని ఎలా మనం ప్రశ్నలు అడగాలి, అదే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, విదురుడు అదే చేస్తున్నారు. ఏమని, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. ఎలా ఉండాలి గురువుకి, మొట్టమొదటిగా గురువు దగ్గరికి వెళ్తున్నాం అంటే చాలా వినయపూర్వకంగా, మనం మనస్ఫూర్తిగా నటించకుండా మంచిగా గురువుకి ప్రణామం చేసి, గురువుకి ప్రేమపూర్వకంగా సేవ చేసి, వాణి సేవ, వపు సేవ అని 2 సేవలు ఉంటాయి. సో గురువు యొక్క వపు సేవ, వాణి సేవ 2 చేస్తూ, అంటే దాని తర్వాత అంటే రెండిట్లో గురువుని మెప్పించే విధంగా, అంటే మన యొక్క చర్య ఉండాలి. ఆ తర్వాత గురువు తన యొక్క కృపని ఏ విధంగా మనకి ప్రతిచర్య రూపంలో ఇస్తారో అది మన శాస్త్రంలో ఆచార్యులు మనకు చెప్పి ఉన్నారు. సో ఇక్కడ అదే విదురుడు చేస్తున్నారు. నిజానికి మనిషికి ఎలా సుఖం పొందాలి ఆ ప్రశ్నని అడుగుతున్నారు. ప్రభుపాద అదే చెప్తున్నారు భాషణలో. నిజానికి మనిషి ఎన్నో విధాలుగా సుఖాన్ని పొందాలనుకుంటాడు, కానీ భౌతికమైనటువంటి అంశాలు ఏదైనా తీసుకోండి మీరు, భౌతికమైనటువంటి అంశాలతో మీరు సుఖం పొందాలనుకుంటే అది ఎప్పటికి కూడా అది తీరని కలగానే ఉండిపోతుంది. సో అది తీరదు. ఇట్స్ ఇంపాసిబుల్ అన్నమాట. ఇంపాసిబుల్ అంటారు కదా, ఇంపాసిబుల్ అంటే అసాధ్యం కానిది అన్నమాట. మరి ఏది సాధ్యమైంది, సాధ్యమైనటువంటి సుఖం ఏంటి, సుఖం ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మళ్ళీ భాగవతంలో మనం నెక్స్ట్ క్లాస్లో చర్చ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏం అడుగుతున్నారు అసలు దాని గురించి మనం చర్చ చేద్దాం. నిజానికి ప్రతి ఒక్కరు కూడా ఇదే సుఖం అనుకొని పరిగెత్తుతున్నాం, అవునా? సో అత్యంత గొప్పగా వృత్తిని నిర్వహించడం సుఖం అనుకుంటున్నాం, పదవుల్ని పొందడం సుఖం అనుకుంటున్నాం, మంచి మంచి వస్త్రాలను ధరించడం సుఖం అనుకుంటున్నాం, అవునా? మంచి మంచి లగ్జరీస్ ఇళ్ళల్లో ఉండడమే లక్ష్యంగా మనం ప్రణి చేస్తున్నాం, దాన్ని సుఖం అనుకుంటున్నాం, అవునా? మంచి మంచి గొప్పగా వాహనాల్లో తిరగడం, గొప్పగా ప్రయాణించడం, దాన్ని సుఖం అనుకుంటున్నాం. సో ఏదో రకంగా ఈ డేట్లో కూడా శాశ్వతమైన, అంటే అత్యంత తృప్తినిచ్చేటువంటి సుఖం దేంట్లో లేదు. మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ మంచి బిర్యానీ తిన్నారనుకోండి, బిర్యానీ తింటే అది ఎంతసేపు మీకు సుఖం ఇస్తుంది? అది ఒక 1/2 అవర్, లేదంటే 1 అవర్, లేదంటే 2 అవర్స్, అంతకంటే లేదు. ఒక రోజు మొత్తం ఆ తృప్తి ఉంటుంది, కానీ నెక్స్ట్ డే ఆ తృప్తి అనేది మళ్ళీ అవసరపడుతుంది. అంటే మళ్ళీ వెతుక్కుంటాం, మళ్ళీ తృప్తి, మళ్ళీ కావాలి సుఖం. అలా సపోజ్ ఒక కొత్త బట్టలు వేసుకున్నారంటే ఎంతసేపు ఉంటుంది ఆ సుఖము? అందరూ దాన్ని వీక్షించేంత వరకు మీకు ఉంటుంది, ఒక రోజు వరకు, 2 రోజుల వరకు. దాని తర్వాత దాని నుంచి సుఖం అనేది మళ్ళీ తగ్గిపోతుంది. మీరు కొత్తగా వాహనం ఉన్నారనుకోండి, దాన్ని వాడినప్పుడల్లా కొద్దిగా గొప్ప సుఖం దొరుకుతుంది, కానీ అందరూ చూస్తున్నారు, నేను మంచిగా ఫీలింగ్ పొందుతున్నాను. దాని తర్వాత మళ్ళీ దాని నుంచి సుఖం అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. అంటే భౌతికంగా ఉండేటువంటి, ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఏ వస్తువు కూడా శాశ్వతమైంది కాదు. మీకు అశాశ్వతమైన వస్తువుల నుంచి అశాశ్వతమైనటువంటి తృప్తే వస్తుంది, కానీ శాశ్వతమైన తృప్తి రాదు. కాబట్టి మనం అందరం కూడా ఏది శాశ్వతమో, ఏది శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తుందో,
ఏది శాశ్వతమైనటువంటి లోకం వైపు, ఏది శాశ్వతమైనటువంటి మార్గం వైపు నన్ను నడిపిస్తుందో దాన్ని తెలుసుకోవడానికి మనిషి జీవితం ఉద్దేశించబడింది. కావున మనమందరం కూడా మన యొక్క నిజమైన స్థితి ఏంటి, నిజమైనటువంటి స్థితికి మనం ఎలా వెళ్ళాలి, నిజమైన శాశ్వతమైనటువంటి తృప్తి ఎలా దొరుకుతుంది, శాశ్వతమైనటువంటి సుఖం ఏంటో దాని గురించి పిదప మనం చర్చ చేయడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. మీకేమైనా ధర్మ సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పకుండా శాస్త్రాలకి అనుగుణంగా శాస్త్రం బోధించినటువంటి పరిష్కారాలని మేము మీకు ధర్మ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మా యొక్క ఛానల్ ఉంది, SRD వ్లాగ్స్ అని, @సుందరరూపదాస అని మీరు యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని శాస్త్రోక్తమైనటువంటి శాస్త్రానికి సమ్మతమైన శాస్త్ర సహితమైనటువంటి గురు పరంపరలు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు అందించడానికి మా యొక్క ఈ ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది. ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆహ్వానించి మీ యొక్క సపోర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.